జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అభిమానులందరికీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అయితే ఇక్కడ తీసుకొచ్చిన. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్పులు కొట్టకుండా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. ఇంకా అసలు విషయానికి వస్తే, రాత్రి ఈ ఇజ్రాయెల్ మీద ఇరాన్ ఏంటంటే ఊహించని దాడి చేసిందియా. చూడండి ఎంత సాహసం చేసిందో. దాదాపు 200 ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్ మీదకి ఈ ఇరాన్ అయితే ప్రయోగించింది. నాయన వీళ్ళకి యానించి వచ్చిందిరా స్వామి ఈ ధైర్యం, ఇన్ని దెబ్బలు తిన్నాక కూడాను. అయితే ఇరాన్ ప్రయోగించినటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ఇజ్రాయెల్కు చెందినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టము విజయవంతంగా అడ్డుకునేది. అది ఇజ్రాయెల్ దమ్ము, అది ఇజ్రాయెల్ దగ్గర ఉండే టెక్నాలజీ అట్టుంటుంది. దాదాపుగా ఇరాన్ ప్రయోగించిన అన్ని మిసైల్స్ను కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు అడ్డుకోగా ఒకే ఒక మిసైల్ మాత్రమే తప్పించుకొని జనావాసాల మీద పడింది. అంటే జనాలు ఉండే దగ్గర పడింది. అది కూడా ఏమన్నా తెలిసిన, ఇజ్రాయెల్ మీద పడకుండా వెస్ట్ బ్యాంక్లోనే పాలస్తీనా వాళ్ళ మీద పడిందంటయా ఈ మిసైల్ పోయి. చూడండి ఇంకెట్టనాదో. ఈ దాడిలో పాలస్తీనాకు సంబంధించిన 2 యువకులు కూడా మరణించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అయితే ఆయన తెలియజేశారు. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య 3 దేశాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇరాకు, సిరియా, జోర్డాన్ దేశాలు. దీంతో ఇరాన్ ఈసారి జోర్డాన్ మీదుగా ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించింది. కానీ 200 మిసైల్స్ ప్రయోగించినప్పటికి కూడా ఈ మిసైల్స్ అన్నీ కూడా తుస్సుమన్నాయి అట్నే. ఏది మన కదా ఈ పటాకులు వానకు తడిచే పోతాయి చూడు, ఆ మాదిరిగా అనుకోండి. అంటే ఇజ్రాయెల్ ఈ మిసైల్స్ను విజయవంతంగా అడ్డుకోగలిగింది. అది ఇజ్రాయెల్ దమ్ము. ఇరాన్కు అత్యంత ఆప్తమిత్రులైనటువంటి హమాసీఫు ఎవరు, ఇస్మాయిల్ హనియేను, అదేవిధంగా హసన్ నస్రుల్లాను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించుకునేది. దాడి అయితే చేసినావు కానీ ఆడ ఏమి కాలేదే, అదే కదా ఇప్పుడు ఆడొచ్చింది చిక్క. అవమానంగా లేదు మీక? హోరి నీ పాజుగాలారా. ఇక అసలు ఇరాన్ ఎందుకు ఈ దాడి చేసిందంటే, ప్రస్తుతం పశ్చిమాసియాలో లేదా ముస్లిం ప్రపంచంలో ఇరాన్కు ఒక బలమైన శక్తిగా పేరుండాది. అంతేకాకుండా ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీ ఏది బెదిరిపోయి గొరిమాయిర్ బారిపినాడు చూడు, ఆయనకు ఈ జిహాదీ ప్రపంచంలో గొప్ప పేరు ఉన్నదన్నమాట. మామూలు పేరు కాదులేదు. ఈ అలీ ఖమేనీ మాత్రమే ఇజ్రాయెల్ అంతు చూడగలడని చెప్పేసి జిహాదీ ప్రపంచం, అంటే ఈ జాంబీల ప్రపంచం అంతా కూడా నమ్ముతుంది. ఎందుకంటే గాజాలో హమాస్ తీవ్రవాదులను, లెబనాన్లో హెజ్బుల్లా తీవ్రవాదులను, యెమెన్లో హైతీ తీవ్రవాదులను పెంచి పోషిస్తుంది ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీయే. గత సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాదులు దాడి చేయడానికి కారణం కూడా ఎవరంటే ఈ ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీయే. ఈ విషయం సాధారణ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ జిహాదీ ప్రపంచానికి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు మామూలు క్లారిటీతో ఉంటారు, మనకంటే ఇంకా బాగా క్లారిటీతో ఉంటారు. అంతేకాకుండా ఈ దాడి చేయించింది అలీ ఖమేనీయేనన్న సంగతి ఇజ్రాయెల్ కూడా తెలుసు, కానీ సాక్ష్యాలు లేవు. అందుకే ఇజ్రాయెల్ సైలెంట్గా తాను చేయాల్సిన పనులు అయితే తాను చేసుకుంటా పోతుంది. కానీ ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ అలీ ఖమేనీకు అత్యంత ఆప్తమిత్రులైనటువంటి ఇస్మాయిల్ హనియేను, అదేవిధంగా హసన్ నస్రుల్లాను చంపినందుకు ప్రతీకారంగా, చూడండి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై చేసిన దాడిలో ఈ అలీ ఖమేనీ ఏమి చేయలేకపోయినాడు. పైగా ఏంటంటే ఇరాన్లోనే రహస్య స్థావరంలో దాక్కున్నాడు ఒక పిరికి పంద మాదిర. అంతే. ఇక ఇరానీ ప్రజలు తమ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ అలీ ఖమేనీను విమర్శించడం ప్రారంభించినారు, అసహించుకోవడం ప్రారంభించారు. చూడండి వాడికి ఎన్ని బాధలో. ఒక దొంగలా భయపడిపోయి దాక్కున్నాడని చెప్పేసి అందరూ ఒక పక్క తిడతా ఉంటే, తన పరువు కాపాడుకోవడానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఈ అలీ ఖమేనీ ఇజ్రాయెల్పై ఈ దాడి చేయించినాడు. ఒకేసారి 200 బాలిస్టిక్ మిసైల్స్ను ప్రయోగించడం ద్వారా ఏదో ఒక విధంగా ఈ ఇజ్రాయెల్ను దెబ్బ కొట్టొచ్చని చెప్పి ఈ అలీ ఖమేనీ భావించాడు. కానీ ఆ మిసైల్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ దెబ్బకైతే తుస్సుమనిపోయినాయి. దీంతో ప్రస్తుతం జిహాదీ ప్రపంచం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఈ విచారంలో ఉన్నదంట పాపం. అయ్యో. కానీ ఇరాన్ మాత్రం భయపడి సచ్చాంది. ఏ క్షణంలో ఏ విధంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేస్తుందని చెప్పేసి ఈ ఇరాన్ నాయకులకైతే నిద్ర కూడా పట్టడం లేదంట. అది మ్యాటర్. చూడండి ఎట్టున్నదో. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈ వీడియోని ఇస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.